అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం మన హాస్పిటల్లో ఆరోగ్య సదస్సులు నిర్వహించుకుంటున్నాం. ఇది 1337వ కార్యక్రమం. గత 25 సంవత్సరాలుగా నిరాటకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ రోజున ప్రముఖ డెంటల్ సర్జన్ డాక్టర్ కె వరుణ్ రెడ్డి గారు డెంటల్ కేర్, దంత సంరక్షణ, ఈ దంత సంరక్షణ గురించి మనకి చాలా అవగాహన అవసరం. ఎందుకంటే మరి పళ్ళే కదా ఏమిట్లో అనుకుంటాం, కానీ పళ్ళ విషయంలో మన దంతాల విషయంలో సరి శ్రద్ధ తీసుకోపోతే శరీరంలో అనేకమైన అనారోగ్యాలు వస్తాయి. ఒకటి కాదు, మెదడు తగ్గించి కింద దాకా ఏ దెబ్బైనా రావచ్చు. గుండె జబ్బు రావచ్చు, ఇంకో జబ్బు రావచ్చు, ఏ దెబ్బైనా రావచ్చు. అంచేత దంత సంరక్షణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ విషయం. ఇది మరి ఈ కార్యక్రమాన్ని మనం ఫేస్బుక్లో కూడా లైవ్ పెడుతున్నాం. ఫేస్బుక్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్. మరి మీరు రెగ్యులర్గా ఈ కార్యక్రమం చూస్తున్నారు. మీరు ఇప్పుడు ఈ కార్యక్రమం చూడడమే కాకుండా, మీరే చూడడం కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మరి అలాగే దీన్ని యూట్యూబ్లో కూడా 2-3 రోజుల్లో మరి యూట్యూబ్ సంబరం హెల్త్ ఛానల్ ఉంది, దాంట్లో యూట్యూబ్లో కూడా మనం దీన్ని పెడుతున్నాం. అంచేత ఈ రోజున మరి ప్రముఖ డెంటల్ సర్జన్ డాక్టర్ కె వరుణ్ రెడ్డి గారు ఏదైతే మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఉందో దంత సంరక్షణ విషయం మీద మాట్లాడతారు. మీరందరూ శ్రద్ధగా వినండి. అలాగే మీకు ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే మీరు అది చూసిన తర్వాత పోస్ట్ చేయండి. పోస్ట్ చేసినట్లయితే మీకు వారి చేత మీకు కావాల్సిన వివరణలు ఇప్పించడం జరుగుతుంది. నా ఓవర్ టు డాక్టర్ కె వరుణ్ రెడ్డి గారు, వారిని దంత సంరక్షణ మాట్లాడాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. డాక్టర్ సమరం గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు నేను దంత సంరక్షణ గురించి మీకు అందరికీ చెప్పబోతున్నాను. నా పేరు డాక్టర్ వరుణ్ రెడ్డి. నేను ప్రాస్థెడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ స్పెషలైజేషన్ చేశాను. అంటే కట్టుడ పళ్ళ విభాగంలో నిపుణుడిని. నా హాస్పిటల్ వచ్చి హ్యాపీ డెంటల్ అండ్ జనరల్ హెల్త్ కేర్ 5వ నెంబర్ రూట్లో ఉంది. ఈరోజు మీకు క్రోనలాజికల్ డెంటల్ ప్రాబ్లమ్స్, అంటే మనకి వయసు రీత్యా వచ్చే పళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి అనేది ఈరోజు మీకు అందరికీ చెప్పబోతున్నాను. మొదటిగా ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెంట్ లేడీస్లో దంత సమస్యలు ఎలా ఉంటాయి, ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది చెప్తాను. ఫస్ట్, ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్. కొంతమంది ప్లాన్ చేసుకొని ప్రెగ్నెన్సీస్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే తర్వాత వచ్చే సమస్యలు, డెంటల్ ప్రాబ్లమ్స్, ఆ 9 నెలల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళకి ట్రీట్మెంట్స్ అన్నీ రెస్ట్రిక్టెడ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్రేలు అన్నీ అందరిలో తీయకూడదు, ప్లస్ కొన్ని మెడికేషన్స్ కూడా చాలా రెస్ట్రిక్టెడ్గా యూజ్ చేయాల్సి వస్తుంది. సో ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ ఎవరైనా ఉంటే కనుక ముందుగానే మీరు దంత సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది స్టార్టింగ్ స్టేజ్లోనే తెలుసుకోగలిగితే అవి ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా మనం నివారించవచ్చు. తద్వారా ఆ 9 నెలలు మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. అలానే ప్రెగ్నెన్సీ టైంలో విటమిన్ డి అనేది చాలా లోపం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాము. విటమిన్ డి అనేది ఒక ఎసెన్షియల్ న్యూట్రియంట్. దాని ద్వారా మన బాడీలోకి కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ అబ్జార్ప్షన్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఒకవేళ అది లోపీయటం వల్ల, కాల్షియం ఫాస్ఫరస్ అబ్జార్ప్షన్ లేకపోవటం వల్ల పిల్లలు, అంటే పుట్టే పిల్లలకి బోన్ డెవలప్మెంట్లో కావచ్చు, దంత సమస్యలు కావచ్చు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో చిగుళ్ళ సమస్యలు అనేవి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. పయోజెనిక్ గ్రాన్యులోమా అనేది చాలా అరుదుగా వచ్చే సమస్య. అంటే చిగురు వాపులు రావటం, చిగురులోంచి రక్తాలు రావటం, ఇవన్నీ చాలా అరుదుగా వస్తాయి. సో ప్రతి 2 నెలలకోసారి 3 నెలలకోసారి చెకప్ చేయించుకోవడం వల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే చిగురు సమస్యలను కూడా నివారించవచ్చు. నెక్స్ట్, పుట్టిన వెంటనే పళ్ళు కొంతమందికి చూస్తూ ఉంటాం. ఆ పుట్టిన వెంటనే వచ్చే పళ్ళని మనం నాటల్ టీత్ అంటాం. అదే పుట్టిన 30 రోజుల్లోపు పళ్ళు వస్తే కనుక వాటిని నియోనాటల్ టీత్ అంటాం.
ఇవి నాటల్ కానీ నియోనాటల్ టీత్ ఉండటం వల్ల ఆ పిల్లలకి పాలు తాగేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది. సో దీనికి చికిత్స వచ్చేసి ఆ పన్ను తీసేయడం జరుగుతుంది అదే రోజు. తర్వాత పుట్టిన పిల్లలకి కొన్నిసార్లు ఈ గ్రహణం వల్ల అంటూ ఉంటారు, అదొక అపోహలాగా ఉంటుంది. కానీ యాక్చువల్లీ ఇది ఒక జెనెటికల్ డిసార్డర్. జెనెటిక్ వల్ల మీకు అబ్నార్మాలిటీ, డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీ ఇది. దీని ద్వారా మీకు లిప్ దగ్గర కట్ రావటం కానీ, అంగిట్లో హోల్ లాగా పడటం కానీ జరుగుతుంటుంది. సో ఇలాంటి కేసెస్లో పుట్టిన పిల్లలకి రోజుల్లోనే మనం ఫీడింగ్ ప్లేట్, అంటే మనం ఒక చిన్న ఫీడింగ్ ప్లేట్ లాంటిది, యాక్రిలిక్తో చేసిన ఫీడింగ్ ప్లేట్ లాంటిది ఇస్తాము. దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి ఆ సక్లింగ్ హ్యాబిట్ అనేది, ఎప్పుడైతే మనం పుట్టిన వెంటనే పాలు తాగడం అలవాటు చేసుకుంటారో ఆ అలవాటు అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇది ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ అంగిట్ లోపలికి ముక్కులోంచి పాలు వచ్చేయటం కానీ అలాంటి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వెంటనే మనం ఇలాంటి ఫీడింగ్ ప్లేట్ ఇవ్వడం వల్ల వాళ్ళు త్వరగా ఆ సక్లింగ్ హ్యాబిట్ అనేది నేర్చుకోగలుగుతారు. తర్వాత ప్రైమరీ టీత్ ఎరప్షన్, అంటే మనకి పిల్లల్లో 6 నెలల నుంచి పళ్ళు రావటం స్టార్ట్ అవుతాయి. అంటే ముందుగా కింద పళ్ళు రావటం స్టార్ట్ అవుతాయి, తర్వాత పైన పళ్ళు, ముందు పళ్ళు రావటం స్టార్ట్ అవుతాయి. సో ఎప్పుడైతే మనకి పళ్ళు నోట్లోకి రావటం స్టార్ట్ అవుతాయో అప్పుడే మెయింటైన్ చేయడం, అంటే ఫింగర్ బ్రషెస్ అని ఉంటాయి చిన్న బేబీస్కి, మన వేలుకి తొడుక్కొని వాళ్ళకి పళ్ళని క్లీన్ చేసుకోవడానికి చిన్న ఫింగర్ బ్రషెస్ ఉంటాయి. అలా బ్రషింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియల్ కొలనైజేషన్, అంటే మన పళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో దాని చుట్టూ బ్యాక్టీరియా ఫామ్ అవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ఆ ఏరియాని మెయింటైన్ చేసుకుంటూ ఉంటారో బ్రష్ చేసుకోవడం వల్ల, బ్రషింగ్ చేయడం వల్ల పిల్లలకి హెల్తీగా డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది, టీత్ డెవలప్మెంట్ అనేది హెల్తీగా జరుగుతూ ఉంటుంది. అలాగే పళ్ళు ఎరప్ట్ అయ్యేటప్పుడు, అంటే చిన్నపిల్లలు 6 నెలలకి పళ్ళు ఎరప్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా ఉమ్ము రావటం కావచ్చు, లేకపోతే ర్యాషెస్ వస్తూ ఉంటాయి, ఎర్రగా మూతి చుట్టూ ర్యాషెస్ రావటం కావచ్చు, లేకపోతే చాలా ఇరిటబుల్గా ఉంటారు, ఏది పడితే అది నోట్లో పెట్టుకోవడం, కొరికేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అందులో ఆకలి తక్కువగా ఉంటుంది, నిద్ర కూడా చాలా తక్కువగా పోతూ ఉంటారు. ఇది అనేది కామన్ సిమ్టమ్స్. పళ్ళు ఎరప్ట్ అయ్యే 6 నెలల నుంచి సంవత్సరం లోపు ఇది అనేది చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. ఇది కామన్ సిమ్టమ్స్. అలాగే పళ్ళు మొత్తం వచ్చిన తర్వాత, చిన్నపిల్లలకి పాల పళ్ళు వచ్చిన తర్వాత జనరల్గా సోకే వ్యాధులు ఏంటంటే ర్యాంపెంట్ కేరీస్ అంటాము, లేదంటే నర్సింగ్ బాటిల్ కేరీస్. ఇవి ఎందుకు అలా వస్తాయంటే పాలు పట్టేటప్పుడు పాల బాటిల్ని పెట్టేసి తాగేటప్పుడు అలా పడుకుండిపోతారు. దానివల్ల పాలు మొత్తం నోట్లోనే ఊరిపోయి ఉండటం వల్ల ఫాస్ట్గా కేరీస్ అనేది, అంటే పుచ్చులు అనేవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అడల్ట్స్ అంటే మనలో కంటే కూడా పిల్లల్లో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఏది పుచ్చులు అనేవి. సో అది జాగ్రత్త తీసుకోవాలి. సో రాత్రి పడుకునేటప్పుడు బాటిల్ నోట్లో పెట్టి పడుకోబెట్టకుండా పాలు పట్టేసిన తర్వాత వెంటనే తీసేసి ఆ మూతి తొడవడం లాంటిది జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే ఈ పుచ్చులు ఏవైతే ఉన్నాయో ఇవి ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయంటే రోజుల లెక్కనే మనకి ఒక పన్ను తర్వాత అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. సో 2 months to 3 monthsకి ఒకసారైనా డెంటల్ చెకప్ చేయించుకోవటం. ఆ పుచ్చులు ఏమైనా స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇనీషియల్ స్టేజెస్లోనే మనం ట్రీట్మెంట్ కనుక చేయగలిగితే అది ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండటానికి దోహదపడుతుంది. ఇప్పుడు జనరల్గా పాల పన్ను అయినా, పెద్దవాళ్ళలో ఉండే పర్మనెంట్ పన్ను అయినా దేనికైనా 3 పొరలు ఉంటాయి. ఒకటి ఫస్ట్ది వచ్చేసి ఎనామిల్ లేయర్, దాని కింద డెంటిన్ లేయర్ ఉంటుంది, దాని లోపల నరం ఉంటుంది, దాన్ని పల్ప్ అంటాం. ఎప్పుడైతే పుచ్చు మన ఎనామిల్ లేయర్ని, ద హార్డెస్ట్ పార్ట్, మన బాడీలో ఉన్న హార్డెస్ట్ పార్ట్ ఏదంటే అది ఎనామిల్ లేయర్. అది బ్యాక్టీరియల్ యాక్షన్ వల్ల బ్రేక్ అయ్యి ఆ పుచ్చు అనేది ఎప్పుడైతే నరం లోపలికి వెళ్తుందో ఆ ఇన్ఫెక్షన్ వేరు చివర ఫామ్ అవుతుంది. ఇలా వేరు చివర ఫామ్ అయినప్పుడు జనరల్గా పాలపళ్ళకి అందరూ అనుకుంటూ ఉంటారు, పాలపల్లే కదా చిన్నపిల్లలకి త్వరగా ఊడిపోతాయి, దానికి ఏం ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు అని అనుకుంటూ ఉంటారు. కానీ అది అవాస్తవం అండి. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫెక్షన్ అలా స్ప్రెడ్ అయిపోయి కింద వచ్చే పర్మనెంట్ పన్నుకి ఇన్ఫెక్ట్ అయితే కనుక మీకు పర్మనెంట్ పన్ను బయటికి వచ్చేటప్పుడు కూడా ఇన్ఫెక్షన్ స్టేజ్లోనే బయటకు వస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాల పన్నుకి ఇన్ఫెక్షన్, నార్మల్ పన్ను కంటే పాల పన్నుకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎక్కడికి స్ప్రెడ్ అవుతుంది ఏంటనేది జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. సో పాల పన్నుకి వచ్చే ఇన్ఫెక్షన్ని అంత ఈజీగా నెగ్లెక్ట్ చేయకూడదు. తర్వాత 9 నుంచి 12 సంవత్సరాల వరకు పళ్ళు మొత్తం ఊడిపోయి లేదంటే రాలిపోయి వస్తూ ఉంటాయి, పర్మనెంట్ పళ్ళు వచ్చే ఛాన్సెస్ వస్తూ ఉంటాయి.
సో ఆ స్టేజ్‌లో కొంతమందికి పళ్ళ మధ్యలో గ్యాప్స్ రావటం గానీ పిల్లలకి అలా ఉంటుంది. ఆ స్టేజ్‌లో ఏంటంటే తినేటప్పుడు ఏమన్నా ఫుడ్ ఇరుక్కుపోవటం గానీ, దానివల్ల క్యావిటీస్ రావటం, పుచ్చులు వల్ల ఇన్ఫెక్షన్ రావటం ఇవన్నీ సాధారణంగా జరుగుతూ ఉంటాయి. సో 6 మంత్స్ టు 8 మంత్స్‌కి ఒక్కసారైనా చెకప్ చేయించుకోవడం వల్ల అలాంటి పుచ్చులు గానీ, క్యావిటీస్ గానీ నివారించొచ్చు. అలానే ముందు పళ్ళకి ఇలాంటి గ్యాప్స్ అనేవి సర్వసాధారణంగా వస్తా ఉంటాయి. దీన్ని అగ్లీ డక్లింగ్ స్టేజ్ అంటారు. అంటే మనకి ఎప్పుడైతే కూర పళ్ళు పర్మనెంట్ పళ్ళు ఎప్పుడైతే కిందికి రావడం స్టార్ట్ అవుతాయో, ఆల్రెడీ వచ్చేసిన పళ్ళ మీద ప్రెషర్ ఎగ్జర్ట్ అవ్వటం వల్ల అవి పక్కకు జరిగిపోతాయి. దానివల్ల ఈ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఆ గ్యాప్ అనేది కంప్లీట్‌గా ఈ కూర పళ్ళు కంప్లీట్ కిందికి దిగిన తర్వాత అవి సెల్ఫ్ అడ్జస్ట్ అయిపోతాయి. సో, ఈ గ్యాప్స్ అనేవి ఏదైతే ఉన్నాయో, ముందు పళ్ళకొచ్చే గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, అవి సవ్యసాధారణంగా మనకి కరెక్ట్ అవుతాయి కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఈ స్టేజ్‌లో చాలామంది పిల్లలు థంబ్ సకింగ్ హ్యాబిట్ గానీ, నోటి ద్వారా శ్వాస తీసుకోవడం గానీ, ఇలాంటి అలవాట్లు ఉంటాయి. సో, అలాంటి అలవాట్లు ఉండి గనక పళ్ళు ఎత్తు రావటం, ఆ గ్యాప్‌లు బాగా ఎక్కువైపోవటం జరిగితే గనక హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయెన్సెస్ అని ఉంటాయి. అంటే మనం ఆ హ్యాబిట్‌ని మనం ఎంత చెప్పినా వేలు తీయరు. లేదంటే నోటి ద్వారా శ్వాస తీసుకున్న దాన్ని కంట్రోల్ చేయడం అవ్వదు. సో, హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయెన్సెస్ ద్వారా అట్లాంటి సిట్యుయేషన్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. దాని తర్వాత పర్మనెంట్ పళ్ళు వచ్చేసిన తర్వాత మనకి 6 సంవత్సరాల నుంచి మనకి పర్మనెంట్ పళ్ళు రావటం స్టార్ట్ అవుతాయి. పళ్ళన్నీ ఊడిపోయి కంప్లీట్‌గా రావటానికి 6 సంవత్సరాలు పడుతుంది. సో, 6 సంవత్సరాల నుంచి మనకి 20 సంవత్సరాల వరకు చాలా వరకు జ్ఞానదంతంతో కలిపి 25 సంవత్సరాల వరకు మనకి పళ్ళు అనేది కంటిన్యూస్‌గా ఎరప్ట్ అవుతా ఉంటాయి. సో, ఈ స్టేజెస్‌లో ఒకవేళ పర్మనెంట్ పళ్ళు వచ్చిన తర్వాత ఆ అమర్చిక అనేది పైన పళ్ళు గానీ, కింద పళ్ళు గానీ అమర్చిక సరిగ్గా లేనప్పుడు అంటే పళ్ళు ఎగుడు దిగుడుగా ఉండటం కావచ్చు, లేకపోతే పై పళ్ళు ముందుకుండి కింద పళ్ళు వెనక్కి ఉండటం, కింద పళ్ళు ముందుకుండి పై పళ్ళు వెనక్కి ఉండటం, లేపోతే ఎగుడు దిగుడుగా ఉండటం, గ్యాప్స్ ఉండడం ఇలాంటివి సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి కొంతమంది పిల్లల్లో. సో, కంప్లీట్‌గా పళ్ళు మొత్తం వచ్చేసిన తర్వాత 15-17 సంవత్సరాల్లో ఇలా అమర్చిక గనక ఉంటే గనక మనం బ్రేసెస్ ట్రీట్మెంట్ అంటే క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా ఆ అమర్చికని సరి చేసుకోవచ్చు. అలైన్‌మెంట్ అనేది సరి చేసుకోవచ్చు. ఇది ఎప్పటినుంచో మనం వాడుతున్న పద్ధతి క్లిప్ ట్రీట్మెంట్ అనేది. అలా కాకుండా న్యూ ఏజ్ ట్రీట్మెంట్ వచ్చేసి అలైనర్స్ ట్రీట్మెంట్. అలైనర్స్ అంటే ఇలాంటి క్లిప్ ట్రీట్మెంట్ ఏమీ లేకుండా ఒక ట్రాన్స్‌పరెంట్ రేస్ లాంటివి మన పళ్ళ మీద అమర్చిస్తాం. సో, దాని ద్వారా వాళ్ళకి కాలేజ్‌కెళ్ళే పిల్లలు కావచ్చు, ఇంటర్ కాలేజ్ వాళ్ళు కావచ్చు, సో, చదువుకునే పిల్లలకి, ఉద్యోగం చేసే వాళ్ళకి ఇది పెద్దగా బయటికి సోషల్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలాంటివి వాడినప్పుడు. సో, అలైనర్ ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే వాళ్ళకి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. బయటికి మన క్లిప్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఆ క్లిప్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆడ్‌గా కనిపించకుండా ఉంటాయి. ట్రీట్మెంట్ కూడా సవ్యసాధారణంగా అయిపోతా ఉంటుంది. అలాగే 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు వచ్చేసరికి మనకి విజ్డమ్ టూత్ అంటే మన జ్ఞానదంతాలనేవి రావటం స్టార్ట్ అవుతాయి. ఇంతకుముందు పూర్వం మన తాతలకి ఏంటంటే వాళ్ళు హైట్ 6 ఉండేవాళ్ళు, 6'5" ఉండేవాళ్ళు. సో, వాళ్ళ జా సైజ్ గూడా అంటే వాళ్ళ దవడ సైజ్ గూడా అంతే పెద్దగా ఉండేది. సో, అప్పుడేమవుతుందంటే ఆ జ్ఞానదంతాలు గూడా కంప్లీట్‌గా బయటికి ఎరప్ట్ అయ్యి వాళ్ళకి తినటానికి, నమలటానికి ఉపయోగపడేవన్నమాట. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ జనరేషన్స్ మారే కొద్దీ ఇప్పుడు జా సైజ్ అనేది చాలా తగ్గిపోతుంది. అంటే మనకి చిన్న జా సైజ్ వచ్చేసిందనమాట. కొన్ని స్టడీస్ ద్వారా యూరోప్‌లో చేసిన కొన్ని స్టడీస్ ద్వారా తేలిందేంటంటే, యూరోప్‌లో ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలకి అసలు విజ్డమ్ టూత్ బడ్ అనేదే లేకుండా పోయిందంట. సో, ఆ విజ్డమ్ టూత్‌కి రావటానికి ప్లేస్ లేదు కాబట్టే మనకి ఆ విజ్డమ్ టూత్ అనేది లోపల ఇరుక్కుపోయి ఉంటుంది. సో, అలా ఇరుక్కుపోవడం వల్ల పక్కన పన్ను మీద ప్రెషర్ పడి ఇన్ఫెక్షన్ రావటం కావచ్చు, లేదంటే తినేటప్పుడు ఇబ్బంది రావటం, ఈ ఏరియా అంతా నొప్పి రావడం జరుగుతా ఉంటుంది. సో, జనరల్‌గా విజ్డమ్ టూత్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్‌కి ట్రీట్మెంట్ ఏముండదు. దాని పన్నుని తీసేస్తాము. దాని తర్వాత వచ్చే 30 సంవత్సరాల తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే చిగురు సమస్యలు. ఐదర్ మనకి సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, ఓరల్ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల కావచ్చు, లేదంటే మన సిస్టమిక్ కండిషన్ అంటే షుగర్ వ్యాధి ఉన్నా గానీ, ఆ షుగర్ కంట్రోల్‌గా ఉంచుకోకపోవడం వల్ల కూడా చిగురు సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. స్టార్టింగ్ స్టేజ్ వచ్చేసి జింజవైటిస్ స్టేజ్ అంటాం. అంటే మనకి చిగురు దగ్గర బ్రషింగ్ చేసేటప్పుడు గమ్స్ నుంచి బ్లీడింగ్ రావటం కావచ్చు, లేకపోతే ఎర్రగా కనిపించడం కావచ్చు, పన్ను చుట్టూ గారలాగా ఫామ్ అవుతుంది. ఆ గారని గనక మనం 6 మంత్స్ టు 8 మంత్స్ ఎప్పుడు రెగ్యులర్ డెంటల్ చెకప్ చేయించుకోవడం వల్ల, క్లీనింగ్ చేయించుకుంటే, ఈ గారని తీసేస్తే మళ్ళీ ఈ చిగురు ఇన్‌ఫ్లమేషన్ అనేది రాకుండా ఉంటుంది. ఈ గార ఎప్పుడైతే పడుతుందో దానివల్ల ఈ చిగురు రెడ్‌నెస్ గాని ఇన్‌ఫ్లేమ్ అవుతా ఉంటాయి. అది అలాగే ఉంచడం వల్ల ప్రొలాంగ్డ్ స్టేజెస్‌కి వెళ్ళిపోయి అడ్వాన్స్డ్ పెరియోడాంటల్ కండిషన్‌లోకి వెళ్ళిపోతుంది. దాని ద్వారా మనకి చిగురు సపోర్ట్ తగ్గిపోతుంది. అలాగే లోపల పన్నుకున్న ఎముక సపోర్ట్ కూడా తగ్గిపోయి
ఆ పళ్ళు కదలటం స్టార్ట్ అవుతాయి. పళ్ళు కదిలిపోయి ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నార్మల్ టూత్‌ని చూసుకుంటే మనకి బోన్ సపోర్ట్ అనేది ఈ పైన వరకు ఇక్కడ వరకు ఉంటుంది. ఆ చిగురు సపోర్ట్ కూడా పైన వరకు ఉంటుంది. ఎప్పుడైతే పెరియోడాంటల్ కండిషన్‌కి వెళ్తామో దాని ద్వారా బోన్ సపోర్ట్ తగ్గిపోతుంది. అలాగే మన చిగురు సపోర్ట్ కూడా కిందికి జారిపోతూ ఉంటుంది. తర్వాత 45, 40 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటంటే పళ్ళు అరిగిపోవటం, లేదంటే పళ్ళు విరిగిపోవటం. సో ఈ స్టేజెస్‌ని వీటిని ఏమంటామంటే నాన్ కేరియస్ లీజన్స్ అంటారు. అంటే జనరల్‌గా పన్ను డ్యామేజ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే పన్ను పుచ్చినప్పుడే పన్ను డ్యామేజ్ జరుగుతుంది. కానీ పన్ను పుచ్చకుండా పన్నుకి డ్యామేజ్ జరిగేది ఏంటంటే నాన్ కేరియస్ లీజన్స్ అంటారు. సో వీటిలో ఏమవుతుందంటే పళ్ళు అరిగిపోతాయి. అంటే పళ్ళు నూరటం ఉన్న వాళ్ళకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏజ్ పెరిగే కొద్దీ పళ్ళు నూరి పైన పళ్ళు కింద పళ్ళు నూరటం వల్ల అరిగిపోతూ ఉంటాయి. లేదంటే బ్రషింగ్ హార్డ్‌గా చేయటం వల్ల గమ్‌కి టూత్‌కి మధ్యలో ఇలాంటి చిన్న చిన్న గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. వీటిని అబ్రేషన్స్ అంటారు. సో ఇవి కనుక సివియారిటీ స్టేజ్ పెరిగిపోయింది అంటే సివియర్ స్టేజ్‌కి వెళ్ళిపోతే మాత్రం మీకు పన్ను సెన్సిటివిటీ రావటం కానీ, లేదంటే పళ్ళు ఇరిగిపోవటం, లేదంటే పన్ను ఇన్ఫెక్షన్స్ రావటం, తినటానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలాంటి కేసెస్‌లో ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అని చేస్తాం. అంటే మీకు పూర్వం టీనేజ్‌లో ఉన్నప్పుడు పళ్ళు ఏ స్టేజ్‌లో, ఏ హైట్‌లో ఉన్నాయో, ఏ రంగులో ఉన్నాయో ఆ రంగులోకి మనం తీసుకురావాలంటే క్రౌన్స్ పెట్టుకొని రీహాబిలిటేషన్ చేసుకోవచ్చు. అలానే బ్రషింగ్ హార్డ్ బ్రషింగ్ చేయటం వల్ల మనం జనరల్‌గా బ్రషెస్‌లో 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. హార్డ్ బ్రష్, మోడరేట్ అండ్ సాఫ్ట్ బ్రష్ ఉంటాయి. హార్డ్ బ్రష్ అనేది అసలు జనరల్‌గా ఎవ్వరూ వాడకూడదు. దాంట్లో మీకు మోడరేట్ ఆర్ సాఫ్ట్ బ్రషెసే వాడతాం. సాఫ్ట్ ఆర్ అల్ట్రా సాఫ్ట్ అనేది చిగుర్లు సమస్యలు ఉన్నవాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు. మనం మోడరేట్ ఆర్ సాఫ్ట్ బ్రష్ అనేది హెల్తీ గమ్స్ ఆర్ హెల్తీ టీత్ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. హార్డ్ బ్రష్ వాడటం వల్ల పైన ఉన్న ఎనామెల్ లేయర్ పోయి మీకు ఇలా గుంటలాగా ఫామ్ అవుతుంది. దీనివల్ల సెన్సిటివిటీ రావటం, చల్లటి లేదంటే వేడి పదార్థాలు తీసుకున్నప్పుడు జుమ్మని పళ్ళు లాగటం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో వీటికి ట్రీట్మెంట్ వచ్చి ఇక్కడ వరకు మనం ఫిల్లింగ్ పెట్టుకోవడం వల్ల ఆ సెన్సిటివిటీ తగ్గించవచ్చు. ఇదే సివియర్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మీకు పన్ను నొప్పి రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాన్ని రూట్ కెనాల్ చేసుకొని దాని మీద క్యాప్ వేసుకోవాల్సి వస్తుంది. స్టేజెస్ ఆఫ్ టూత్ డీకే అంటే ఒక పన్ను పాడవ్వాలి అంటే స్టార్టింగ్ స్టేజ్ వచ్చేసి చిన్న పుచ్చులాగా ఫామ్ అవుతుంది. అది మీరు రెగ్యులర్ డెంటల్ చెకప్ చేయించుకున్నప్పుడు ఎప్పుడైనా గమనించినట్టయితే దానికి ఒక చిన్న ఫిల్లింగ్ పెట్టడం వల్ల ఆపేయచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే నివారణ అనేది చికిత్స కంటే మేలైనది అని. సో ఈ పుచ్చు అనేది మనకి ఫర్దర్గా లోపలికి వెళ్లకుండా ఆపాలంటే స్టార్టింగ్ స్టేజ్లోనే ఎరాడికేట్ చేసుకోవచ్చు. అదే ఆ పుచ్చు కనుక డెంటిన్లోకి దాని లోపల ఉన్న నరంలోకి వెళ్తే కనుక ఇన్ఫెక్షన్ పన్ను వేరు చివరి వరకు స్ప్రెడ్ అయ్యి మీకు పన్ను నొప్పి రావటం కానీ, ఆ ఇన్ఫెక్షన్ పక్క పన్నుకి స్ప్రెడ్ అవ్వటం, లేదంటే ఈ పన్ను మొత్తం డ్యామేజ్ అయిపోయి అసలు పనికి రాకుండా పోతూ ఉంటుంది. సో ఈ స్టేజ్కి వచ్చిందంటే కనుక మనం పన్ను తీసేసి మళ్ళీ వేరే పళ్ళు దంతాల్లో పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఈ స్టేజ్లోనే పెట్టుకుంటే మీకు చాలా తక్కువ ఖర్చుతో ప్లస్ ఏంటంటే మన ఓన్ పన్నుని సేవ్ చేసుకున్న వాళ్ళని అవుతాం. ఒకవేళ పన్ను తీసేయాల్సిన సిచ్యువేషన్ వెళ్తే అంటే అంత సివియర్ స్టేజ్కి వెళ్తే కనుక మనం కృత్రిమ పళ్ళని పెట్టుకోవచ్చు. అంటే దానికి 2 రకాలుగా ఫిక్స్డ్ టీత్ అనేది పెట్టుకోవచ్చు అండి. ఒకటి వచ్చి డెంటల్ ఇంప్లాంట్, మనకి ఎక్కడైతే పన్ను లేదో ఆ పన్ను ప్లేస్లోనే డెంటల్ ఇంప్లాంట్ అనేది పెట్టి దాని మీద మనం పన్ను పెట్టుకోవచ్చు. అదొక ఆప్షన్. లేదు అంటే ఇక్కడ పన్ను లేనప్పుడు పక్క పన్ను సపోర్ట్ తోటి ఇలాంటి బ్రిడ్జ్ లాంటి ఆప్షన్ తీసుకొని పళ్ళు పెట్టుకోవచ్చు. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏమవుతుందంటే మన పక్క పన్ను సపోర్ట్ తీసుకున్నప్పుడు పక్క పన్నుని సైజ్ చేసుకోవాల్సి వస్తుంది. దాని ద్వారా నార్మల్ టీత్ అంటే బాగున్న టీత్ని అనవసరంగా అరగదీసే సిచ్యువేషన్లోకి వెళ్తాం. సో అలా కాకుండా ఎక్కడైతే పన్ను లేదో అక్కడ మాత్రమే ఇంప్లాంట్ పెట్టుకొని దాని మీద క్రౌన్ పెట్టుకోవడం వల్ల పక్కన టీత్ హెల్తీగా ఉంటాయి. సో మీకు ఈ ఇంప్లాంట్ అనేది లైఫ్ టైం ఆప్షన్ అనమాట. దాని తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ 70 ఇయర్స్ 60 ఇయర్స్కి వెళ్ళే కొద్దీ పళ్ళు కదిలిపోయి ఊడిపోతూ ఉంటాయి. కొంతమందికి తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేసుకుంటాము. ఆ కేసెస్లో 2 రకాల పళ్ళ ఆప్షన్స్ ఉంటాయి. మీకు తీసి పెట్టుకునే సెట్ పెట్టుకోవచ్చు, లేదంటే ఫిక్స్డ్ ఆప్షన్కి వెళ్ళవచ్చు. తీసి పెట్టుకునే సెట్ అంటే పళ్ళ సెట్ లాగా రోజు తీసి రోజు రాత్రిపూట పళ్ళ సెట్ని తీసేసి మళ్ళీ పొద్దున్నే పెట్టుకుంటూ ఉంటారు. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు తినేటప్పుడు కావచ్చు, మాట్లాడేటప్పుడు కావచ్చు కొంచెం కదులుతున్నట్టుగా అనిపించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇదే టీత్ సెట్ని మనం ఫిక్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డెంటల్ ఇంప్లాంట్స్ని పెట్టుకొని అంటే మనకి ఎక్కడి వరకు అయితే పళ్ళు లేవో ఆ పళ్ళు మొత్తాన్ని పళ్ళ ప్లేస్లో ఇంప్లాంట్ పెట్టేసుకొని దాని మీద మనం ఇంతకుముందు చూపించిన సెట్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫిక్స్డ్ ఆప్షన్.
షుగర్ పేషెంట్స్లో చాలామంది అనుకుంటారు డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి పెట్టుకోవడానికి అవకాశం లేదని అనుకుంటారు. అది కరెక్ట్ కాదండి. మనకి అవైలబుల్ బోన్ అంటే మనకి ఇక్కడ ఉన్న బోన్ కనుక సఫిషియెంట్గా ఉండి హెల్దీ బోన్ ఉంటే కనుక మనం ఎన్ని ఇంప్లాంట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత దాని మీద మనం కరెక్ట్గా ప్రాసెస్ కావాలి అనుకుంటే పళ్ళ సెట్ లాగా పెట్టుకోవచ్చు, సెరామిక్ పళ్ళలాగా కూడా పెట్టుకోవచ్చు. మా దగ్గర చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు అన్ని రకమైన దంత సమస్యలు చూస్తూ ఉంటాం. దంతాలు ఎందుకు అంత వాటి యొక్క సంరక్షణ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, మనం హెల్తీగా ఉండి మన టీత్ హెల్తీగా ఉంటేనే నవిలి తినగలుగుతాం. సో డైరెక్ట్గా తినకుండా నవలకుండా మింగేయటం వల్ల ఏమవుతుందంటే డైజెషన్ సరిగ్గా అవ్వదు. హాఫ్ ఆఫ్ ద డైజెషన్ మరి నోటి లాలాజలంలోనే స్టార్ట్ అవుతుంది. సో నవిలి తినటం వల్ల, గ్రైండ్ చేసి తినటం వల్ల ఏమవుతుందంటే లోపలికి వెళ్ళేసరికి నోట్లోనే సగం డైజెషన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కడుపులోకి వెళ్ళిన తర్వాత కంప్లీట్ డైజెషన్ అవుతుంది. సో పళ్ళు ఉంటేనే, సంరక్షణగా ఉంటేనే మనం నవిలి తినచ్చు. దాని ద్వారా ఫుడ్ సరిగ్గా మన ఒంటికి పడుతుంది. ఫుడ్ సరిగ్గా ఒంటికి పడితే హెల్తీగా ఉంటాం. మనం హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది, మన సొసైటీ హెల్తీగా ఉంటుంది, అలానే మన దేశం హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ కె వరుణ్ రెడ్డి గారు. చాలా చక్కగా, చాలా వివరంగా అందరికీ అర్థమయ్యే రీతిలో దంత సంరక్షణలు చెప్పారు. అందమైన పళ్ళు ఆనందానికి వాకిళ్ళు అంటాం. పళ్ళు అందంగా ఉంటే ఆనందంగా వాకిళ్ళే. కానీ అందంగా ఉన్న పళ్ళు కూడా ఒక్కోసారి అవి వ్యాధిగ్రస్తం అవుతూ ఉంటాయి. మరి వ్యాధిగ్రస్తం అయిన తర్వాత రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి పళ్ళ గురించి కేర్ తీసుకోపోయేకల్లా ఈ డెంటల్ యాప్సెస్ కూడా వస్తుంది, దవడంతా వాచిపోతుంది. ఇలాంటివన్నీ కూడా చాలా రకరకాల కాంప్లికేషన్లు వస్తాయి. అంటే పన్నే కదా అని తీసి పారేయకండి. ఆ పన్ను మీకు పాలిటీ ఎంతో బాధాకరమైనదిగా మారుతుంది. అని ప్రతి ఒక్కరికి దంత సంరక్షణ మీద అవగాహన కావాలి. పంటి బాధ రాని వాళ్ళు ఎవరు ఉండరు. కొద్ది గొప్ప అయినా పంటి బాధ వస్తుంది, డాక్టర్ గారు చూపించుకోవాలి. కానీ చేత పంటి సంరక్షణ గురించి, దంత సంరక్షణ గురించి మాత్రం తెలుసుకోవాలి. దంత సంరక్షణ చాలా డాక్టర్ గారు చాలా వివరంగా, చాలా స్పష్టంగా, చాలా అందరికీ అర్థమయ్యేది చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. చాలా నైస్. ఫేస్బుక్లో మాత్రం ఎవరు క్వశ్చన్స్ పోస్ట్ చేయలేదు. ఇక ఉన్న ఎవరికైనా డౌట్స్ ఉంటే అక్కడికి వస్తే కోరుతున్నాను. అవును, అవును. సో దానివల్ల ఏమవుతుందంటే బ్రషింగ్ హార్డ్గా చేయటం వల్ల ఏంటంటే పళ్ళు షైన్ అవుతాయి, క్లీన్ అవుతాయి అనుకుంటారు. సో డిఫరెంట్ బ్రషింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టెక్నిక్స్ ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ నార్మల్ హెల్దీ పీపుల్ ఉన్న వాళ్ళకి, హెల్దీ గమ్స్ అండ్ హెల్దీ టీత్ ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ బ్రషింగ్ టెక్నిక్ వాడతాం. చిగులు సమస్యలు ఉన్న వాళ్ళకి నార్మల్ బ్రష్ వాడకూడదు. సో గట్టిగా బ్రష్ చేయడం వల్ల గమ్స్ ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో కంప్లీట్గా గమ్స్ డ్యామేజ్ అయిపోయి పళ్ళు కదులుతున్న వాళ్ళకి వేరే టైప్ ఆఫ్ బ్రషింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఇంటర్డెన్షనల్ బ్రషెస్ అని చిన్న చిన్న బ్రషెస్ ఉంటాయి క్లీన్ చేసుకోవడానికి. సో మన పళ్ళ సమస్యలు ఎలా ఉన్నాయో దాని ప్రకారం బ్రషింగ్ టెక్నిక్ అండ్ బ్రషెస్ మారుస్తూ ఉండాలి. అందరికీ ఒకటే టైప్ ఆఫ్ బ్రష్ వాడటం అనేది కరెక్ట్ కాదు. గార పట్టకుండా ఉండాలంటే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, రోజు మనం పొద్దున లేచిన వెంటనే నాలుకతో పళ్ళని ఇలా అనుకున్నప్పుడు ఒక రఫ్ లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఆ రఫ్ లేయర్ ఏంటంటే ప్లాక్ ఫార్మేషన్ అంటాం. అంటే మనం 12 గంటలు రాత్రి నుంచి పొద్దున వరకు అలా పడుకొని ఉన్నప్పుడు ఆ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ లేయర్ని కనుక పొద్దున మనం బ్రష్ చేసినప్పుడు ఆ లేయర్ని కనుక తీసేయలేకపోతే, మనం పొద్దున్నే ఫాస్ట్గా బ్రష్ చేసుకొని వెళ్ళిపోతాం, ఆ లేయర్ని తీసేయలేకపోతే క్రమక్రమంగా ఆ లేయర్ ఫామ్ అయ్యి ఒకదాని మీద ఒకటి ఫామ్ అయ్యి హార్డ్ అయిపోతుంది. సాఫ్ట్గా ఉన్నప్పుడే మనం ప్రాపర్గా క్లీన్ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. అదే హార్డ్ అయిపోయింది అనుకోండి, మీరు ఎంత బ్రష్ చేసినా ఆ గారపోదు. మనం క్లీన్ చేస్తేనే, అల్ట్రాసోనిక్ క్లీనింగ్ ద్వారా క్లీన్ చేస్తేనే క్లినిక్లో ఆ గారాన్ని అనేది తీసేయడానికి అవకాశం ఉంటుంది. 28 ఇయర్స్ అండి. 28 ఇయర్స్ తర్వాత పెట్టుకోవచ్చు. అవసరాన్ని బట్టి మీ యొక్క ప్రాబ్లం ఏంటి అని ఫస్ట్ చూసుకున్న తర్వాత అవసరం ఉందా లేదా చూసుకొని దాని ప్రకారం ముందుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా చక్కగా మీరందరికీ సమాధానం ఇచ్చారు. మరి వీరితో ఈ కార్యక్రమం ముగిసింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు
ధన్యవాదాలు. ఇంతటి కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.